ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లాకు ఒక వరం వెలుగొండ ప్రాజెక్టు 2026 జూన్ కల్లా పూర్తి చేసి నల్లమల సాగర్ కి నీరు తీసుకురావాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం నిర్దేశించారో మరి ఈ రోజు కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్ కి సంబంధించి ఆ కొల్లెం వాగు మీదుగా ఈవేళ ప్రయాణించి హెడ్ రెగ్యులేటర్ కి సంబంధించి ఇంకా 30% పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. అక్కడ రిటైనింగ్ వాల్ గానీ అదేవిధంగా వింగ్స్ గానీ మే 10వ తారీఖు కల్లా కంప్లీట్ చేసేటువంటి విధంగా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టన్నెల్ 1 కి సంబంధించి ఇంకా 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి ఏదైతే టన్నెల్ 1 లో ఉందో దాన్ని కూడా ప్రస్తుత జరుగుతున్నటువంటి పనులకి ఆటంకం లేకుండా అంతా కూడా బయటికి తొలగించమని చెప్పేసి కూడా ఆదేశించడం కూడా జరిగింది. ఇంకా ముఖ్యంగా టన్నెల్ 2 కి సంబంధించి 2.3 కిలోమీటర్ బ్యాలెన్స్ లైనింగ్ ఏదైతే ఉందో అది కూడా ప్రతి నెల కూడా 600 నుంచి 700 మీటర్లు టార్గెట్ పెట్టుకోమని చెప్పడం జరిగింది. టన్నెల్ దాటుకుని మరి ఫీడర్ కెనాల్ కి యాక్చువల్ గా ఇది 11,500 క్యూసెక్కుల సామర్థ్యం. 10 క్యూసెక్కులు నీరు వస్తే గడ్లు పడిపోయినాయి. మోటార్ సైకిల్ గండ్లో దిగుబడిపోయేటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి 460 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి నిధులు మంజూరు చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా శంకుస్థాపన చేసినటువంటి ఫీడర్ కెనాల్ కు సంబంధించి సిసి వాల్ మే 15వ తారీఖు కల్లా 5.3 కిలోమీటర్ల సిసి వాల్ పూర్తవబోతుంది. సిసి వాల్ లైనింగ్ ని కూడా స్పీడప్ చేసుకుని రేపు మనం నీళ్లు వదిలే సమయానికి పూర్తి కావాలని వాళ్ళకు కూడా ఒక లక్ష్యం నిర్దేశించడం జరిగింది. ఆ నిర్వాసితులు కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా 900 కోట్ల రూపాయలు కూడా ఏప్రిల్ నుండి జూన్ నెల వరకు అంచెలంచెలుగా విడుదల చేద్దామని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇన్ని పనులు పూర్తి చేయవలసినటువంటి పరిస్థితి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిపోయింది అని జాతికి అంకితం చేశాను అని ఆ రోజు ఏదైతే చెప్పాడో ఎంత మోసము ఎంత దగ మరి ఎంత విడ్డూరంగా ఉందో మీరే అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ప్రకాశం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపవలసినటువంటి వ్యక్తి వెలుగొండ మీద ఆధారపడినటువంటి ప్రజలందరి జీవితాల్లో అంధకారం నింపినటువంటి వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనేది మనకి చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అట్లా ఏదో మాయల మాంత్రికుడు మాదిరిగా దబ్రా అని జగన్మోహన్ రెడ్డి వెలుగొండ పూర్తి అయిపోయిందని ఆయన చెప్పినటువంటి పరిస్థితి చూస్తుంటే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయంటారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తవ్వనటువంటి ప్రాజెక్టు పూర్తయిందని చెప్పడం ద్వారా పెద్ద దగాకోరుగా ఒక పెద్ద మోసగాడిగా అబద్దాలకి ఒక పెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా ఈవేళ జగన్ తనకు తానే వెలుగొండ ద్వారా రుజువు చేసుకున్నటువంటి పరిస్థితి ఈవేళ మనం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తున్నటువంటి స్థితి.